నమస్తే ఓటెన్ టీవీకి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో ఇటీవల కురిసిన భారీ గాలులు వర్షాల కారణంగా నష్టపోయిన పంట పొలాలను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ పరిశీలించారు. పెనుగంచిప్రోలు గ్రామంలో రైతులతో కలిసి దెబ్బతిన్న పంటలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అరటి, బొప్పాయి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. బాధిత రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే సమస్యలను తెలుసుకుని నష్టం తీవ్రతపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నష్టపోయిన రైతుకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అధికారులను వెంటనే అప్రమత్తం చేసి పంట నష్టాల అంచనాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మాది ఎన్టీఆర్ జిల్లా అండి, కంచర్ల మండలం, నందిగామ నియోజకవర్గం, గుట్టముక్కల గ్రామం. మేము 4 ఎకరాల నరాటి వేసామండి. మల్లముడి రవికుమారు నా పేరు. గుట్టముక్కల గ్రామం. మేము 4.5 అరటి వేసామండి. అరటి తోటకి ఎకరానికి వచ్చేసరికి 1,50,000 దాకా ఖర్చు అయిందండి. ఒక్కొక్క చెట్టుకు వచ్చేసరికి మనం ఈ గుంజలు బాధించడానికి 100 రూపాయలు ఖర్చు వచ్చిందండి. ఇది అకాల వర్షానికి నిన్న కురిసిన సాయంత్రం 5-6 సమయంలో కురిసిన వర్షానికి, అకాల వర్షానికి మొత్తం నేల కొరికి చెట్లన్నీ పడిపోయినాయండి. గాలితో కూడిన వర్షం బేవత్సంగా కురిసిందండి. ప్రభుత్వం ఏదో రకంగా మమ్మల్ని ఆదుకోవాలండి ఈ వర్షం కారణంగా. అది ఆడ పెద్ద ఉందిగా దీని అమ్మటి గుట్టముక్కల గ్రామం. నా పేరు బంగమూడి బాబురావు. మొక్కజొన్న 8 ఎకరాలు వేసా. 8 ఎకరాలు అయితే కనీసం 4 లక్షల పైన అయింది. దీన్ని మరి నిన్న అకాల వర్షం పడి అంతా గొలగొలగా పడిపోయింది. దీని పరిస్థితి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి మీకు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారో ఆదుకోవాలి. మరి ఎవరన్నా అధికారులు కానీ ఎవరన్నా వచ్చారా? అధికారులు కానీ వస్తే చూపిస్తాం, అభ్యంతరం లేదు.